హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు పాలకూర పప్పు రైస్లోకైనా రోటీస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నార్మల్గా పాలకూర పప్పు చాలామంది చేస్తారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. అది ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ముందుగా దానికోసం మనం ఇక్కడ 3 ఈక్వల్ క్వాంటిటీస్లో పెసరపప్పు, కందిపప్పు అండ్ ఎర్ర కందిపప్పు 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని నానబెట్టుకొని వాటర్ అనేది చేంజ్ చేసుకొని ఉడికించేసుకోండి మెత్తగా. సో ఉడికించుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక బౌల్ని పెట్టుకొని అందులో పోపు దినుసులైన మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్టింగ్ వెల్లుల్లిని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు, నెక్స్ట్ కరివేపాకు అండ్ ఇంగువ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మీ పులుపుకి సరిపడా టమాటా అనేది మొత్తం టమాటానే వేసుకోండి. ఇందులో చింతపండు అనేది అసలు వేయము. సో టమాటా వేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత మనం పాలకూరని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. సో పాలకూరని మొత్తాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి పాలకూర ఎక్కడ తగలకుండా పిల్లలు కూడా ఇష్టంగా, ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఉంటుందన్నమాట. సో ఈజీగా పాలకూర వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే మెదిగిపోద్ది పాలకూర ఈజీగా. మొత్తం అంతా బాగా మెదిగిపోయాక కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తం అంతా దగ్గరగా అయ్యే వరకు చూసుకోండి. సో ఇలా వస్తుంది పప్పు అనేది. మీకు అప్పుడు మీ టేస్ట్కి సరిపోయేటట్టు ఉప్పు, కారం అన్నీ వేసుకొని యూనిఫామ్గా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.